ఢిల్లీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయినటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారి ఈడీ విచారణ ఈరోజు పూర్తయిన నేపథ్యంలో రౌస్ అవెన్యూ కోర్టు వారికి 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ గారు ఈరోజు తీహార్ జైలుకి వెళ్ళబోతున్నారు. ఈ అంశం సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడారు. సార్ నమస్తే అండి. నమస్కారం. సార్, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయినటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారి ఈడీ విచారణ పూర్తయింది. రౌస్ ఎవెన్యూ కోర్టు మాత్రం వారికి 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో వారిని ఈరోజు తీహార్ జైలుకి పంపించబోతున్నారు. ఏంటి సార్, అసలు జైల్లో పరిస్థితులు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? పరిస్థితి ఏంటంటే 2011, 12 ఆయన విశేషంగా ఆయన నేను అందరినీ జైలుకి పంపిస్తా, తిహార్ జైలు పంపిస్తా అని అన్నీ చెప్పాడు, పంపించాడు, అల్లరి చేశాడు. ఇప్పుడు ఆయనే ఆ జైలుకి వెళ్తున్నారు. చాలా విశేషం. ఇది ఆశ్చర్యం. ఎవరైతే ఎంతో మందిని తిహార్ జైలు కరప్షన్ మీద పంపించాడో ఇప్పుడు ఆయనే వెళ్తున్నారు. అది చాలా ఆలోచించవలసిన పని. చక్రం పూర్తిగా తిరిగి మళ్ళీ ఆయన దగ్గరికే వచ్చింది. అది కాకుండా తప్పకుండా ఒక 14 రోజులు జైల్లో ఉండాలి. ఎక్స్టెండ్ కూడా చేస్తారు. సో ఆయన ముఖ్యమంత్రి పదవి ప్రశ్న. ఆయన రిజైన్ చేస్తాడా చేయమని ఎవరు చెప్పట్లేదు. ఆయన ఎమ్మెల్యేలు ఎవరు చెప్పట్లేదు. దాని మీద చట్టం కూడా ఏం లేదు. కానీ కేబినెట్ మినిస్టర్గా ఎవరో ఉండాలి. కొన్ని ఎత్తాలి విషయాలు, కొన్ని డిసిషన్స్ తీసుకోవాలి. కాబట్టి ఆయన ఒక మినిస్టర్ని యాక్టింగ్ ముఖ్యమంత్రిగా పెట్టవచ్చు. అది చేయొచ్చు. అది తప్పకుండా ఏదో చేస్తాడు. 14 రోజులు అంటే ఎక్కువ సమయం కాబట్టి ఒక మినిస్టర్ని యాక్టింగ్ ముఖ్యమంత్రిగా చేయడం కూడా ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే ఎవరైతే యాక్టింగ్ ముఖ్యమంత్రి అవ్వారో ఇంకా వాళ్ళకి ఆ పదవి మీద పెద్ద బలం వచ్చేస్తుంది. ఇక కేజ్రీవాల్ జైల్లోనే కూర్చుంటే బాగుంటుందని అలా కుట్రలు కూడా చేస్తారు. చాలాసార్లు పూర్వం జరిగింది. సో ఆయనకు పెద్ద ప్రశ్న ఇవాళ రేపు రిజైన్ చేయాలా, ఇంకోళ్ళకి అప్పచెప్పాలా, లేకపోతే ఆయన భార్యనే తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేయాలా? సో ఇవన్నీ ఆయన ఇవాళ రేపు ఆలోచించి ఉంటాడు. ఇవన్నీ ప్లాన్ చేసుకుని ఉంటాడు. పెద్ద చదువు వ్యక్తి అన్నీ ఉన్నాయి కాబట్టి ఏదో ఒకటి ఇవాళ మాత్రం అనౌన్స్ చేస్తారు. ఈడీ విచారణలో ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఆయనే పరిపాలన చేశారు. కానీ ఈరోజు తీహార్ జైలుకు వెళ్ళబోతున్నటువంటి నేపథ్యంలో ఆయనే ముఖ్యమంత్రిగా పరిపాలన చేసే అవకాశం ఉందా? లేదు అంటే వారి భార్య సునీత గారికి కూడా ఆ బాధ్యతలు అప్పచెప్పే అవకాశం ఉంది అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది, ఏం జరిగే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు సార్? ఒక పెద్ద ఆప్షన్ ఆయన భార్య అని చేయటం ముఖ్యమంత్రి. ఆమె కూడా బాగా చదువుకున్న వ్యక్తి. అన్నీ తెలుసు. అన్ని అడ్మినిస్ట్రేషన్ తెలుసు. ఆమె కేజ్రీవాల్తో ఆమె రెసిగ్నేషన్ కూడా ఇచ్చేసింది 5 సంవత్సరాల క్రితం ఉద్యోగం నుంచి, కమిషనర్ ఇన్కమ్ ట్యాక్స్. సో ఈ రాజకీయం అంతా ఆమెకు తెలుసు. అన్నీ తెలుసు. బాగా అబ్జర్వ్ చేశారు. తెలివితేటలు ఉన్నాయి. ఆయన చేస్తే చేయొచ్చు కూడా. ఆక్షేపణ వస్తుంది భార్య అని చేసేది, కానీ ఎవరు పట్టించుకుంటారు? తర్వాత పూర్వం ఒక జయలలిత ముఖ్యమంత్రి అవ్వింది. ఆమెకి చదివేం లేదు. రబరీదేవి ముఖ్యమంత్రి అవ్వింది. పెద్ద చదువు లేదు. ఇలా తర్వాత ఇంక ఇలాంటి బాపతులు చాలా ఉన్నారు. బాగా చదువుకున్నది కాబట్టి మేనేజ్ చేసుకోగలరు. సో 3 ఆప్షన్స్ లో కేజ్రీవాల్ కంటిన్యూ చేస్తాడా డిస్మిస్ అయ్యే వరకు ఏదో కారణానికి, లేకపోతే ఇప్పుడున్న మంత్రుల్లో ఎవరినో యాక్టింగ్ సీఎం గా చేస్తాడా, ఆ భార్య చేస్తాడు. ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి. 3 ఆప్షన్లో ఏదో ఒకటి ఈవేళ రేపు తెలుసుకుంటారు. సార్, కేజ్రీవాల్ భార్య గతంలో కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. కేజ్రీవాల్ గారు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి సంచలన నిజానిజాలు బయట పెట్టబోతున్నారు, ఆధారాలు కూడా కోర్టుకి సబ్మిట్ చేయబోతున్నారు అంటూ కూడా గతంలో ఆవిడ కొన్ని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అసలు కోర్టులో వాదనలు ఆయనే వినిపించుకున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఆయన నిజాలు బయట పెట్టేటువంటి ఆ పరిస్థితులు ఉన్నాయా, పెడతారా? లేదంటే ఈ 14 రోజుల కస్టడీలో అసలు ఏం జరిగే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 14 రోజుల్లో ఆయన చాలా ఎక్కువ తెలివితేటలు ఉన్న వ్యక్తి. ఇంజనీరు, టెక్నాలజీ అంతా తెలుసు. ఆయన ఫోన్లు ఇమ్మంటే ఫోన్లు ఇచ్చి పాస్వర్డ్ ఇవ్వలేదు. అది అందరూ చూస్తున్నాం కదా. ఆయన దగ్గర యాపిల్ ఫోన్స్ ఉన్నాయి. యాపిల్ ఫోన్స్ ఏంటంటే పాస్వర్డ్ లేకపోతే ఆ కంపెనీ కూడా తెరవలేదు. అందువల్ల ఆయన ఫోన్లు ఇవ్వడు. నా మీద ఏమి రుజువు లేదంటాడు. మేము ఇష్టం వచ్చింది చేసుకోమంటాడు. మొండెత్తుతాడు. తప్పదు ఆయన. అందువల్ల ఈ 14 రోజుల్లో ఆయన చేయవలసిన ఆయన భార్యగా ముఖ్యమంత్రి చేస్తాడు అని నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే తలనొప్పి అయిపోతాయి.
పెద్ద తలనొప్పి పోతాది. ఎవరో ఆక్షేపించారంటే ఆక్షేపించలేం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యమంత్రి ఆయన మనిషి అవుతారు. లేకపోతే ఇప్పుడున్న మంత్రులు ఆయనకి చాలా కన్నింగ్ మినిస్టర్స్ అని ఉన్నది పేరు వాళ్ళకి. ఆయన ముఖ్యమంత్రిగా యాక్టింగ్ చేసారనుకో ఇంక వదలరు. ఈ జైల్లో ఉండేటట్టుగానే చేస్తారు. జైల్లో ఉండటానికి ఏం చేస్తారంటే ఏమేమి ఎవిడెన్స్ ఉన్నదో ఢిల్లీ ప్రభుత్వంతో లీక్ చేస్తారు. అవన్నీ చేసి ఈయన జైల్లో ఉంటాడు. ఈయన పేరు మీద చక్కగా ఎవరో పరిపాలిస్తారు. ఆల్రెడీ అవ్వింది కదా! మన ఎదురుగా చూసింది ఏంటి? ఈవేళ ఇద్దరు మంత్రులు పవర్ఫుల్ మినిస్టర్స్, ఒకడు సౌరభ్ భరద్వాజ్ అని, ఇంకో లేడీ ఆతిషి అని. వాళ్ళని ఎంత దగ్గరగా పనిచేసినా వాళ్ళని మంత్రిని చేయలేరు. కేజ్రీవాల్ అభిప్రాయం ఏంటంటే వీళ్ళు అతి తెలివితేటలు, వీళ్ళు చాలా కన్నింగ్ పీపుల్ అని చేయలేరు. చేయకపోతే వాళ్ళకి ఉన్న అదృష్టం ముందల ఒక మంత్రి జైలుకి వెళ్ళారు. సత్యేందర్ జైన్ 2 సంవత్సరాలు పెట్టి జైల్లో ఉన్నారు. తర్వాత ఉప ముఖ్యమంత్రి సిసోదియా కూడా జైలుకి వెళ్ళి 15 నెలలు పెట్టి రాలేదు. ఇక తప్పలేదు కేజ్రీవాల్. వాళ్ళిద్దరిని ఆతిషిని, సౌరవ్ భరద్వాజ్ని మంత్రులు చేశారు. కానీ కేజ్రీవాల్కి ఏం తెలుసు అంటే వాళ్ళు చాలా ఎక్స్ట్రాడినరీ క్లెవర్ పీపుల్. వాళ్ళకి కనుక పవర్ ఇస్తే ఆయన బయటికి రాకుండా చేస్తారు. ఆయనకి తెలుసు, అందరికి తెలుసు. సో మనం చూసేది ఏంటంటే వాళ్ళని చేస్తాడా, లేకపోతే భార్యను చేస్తాడా, లేకపోతే ఏమన్నా బయటకు వచ్చే వరకు చూస్తా ఇంకో 15 రోజులు అనుకుంటాడా. సో 3 ఆప్షన్స్ లో బెస్ట్ ఆప్షన్ ఆయన భార్యను చేయటం. అదే చేస్తాడు. ఇక తలనొప్పి ఉండదు కదా. ఆమె ప్రిజైడ్ చేస్తారు, కంట్రోల్ చేస్తారు, మంత్రులు కంట్రోల్ చేయగలరు, అన్నీ చేయగలదు ఆమె. ఆమె పెద్ద ఆఫీసర్ గా చేసిన వ్యక్తి. అందువల్ల అదే చేస్తాడు అని మన భావన. ఓకే సార్, పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కూడా ఇప్పుడు కేజ్రీవాల్ ఖరారు చేయబోతున్నారా, లేదంటే వారి భార్యే ఖరారు చేసే అవకాశం ఉందా? జైలు నుంచే కేజ్రీవాల్ గారు ఈ అభ్యర్థుల విషయంలో నిర్ణయం తీసుకుంటారా? అసలు ఏం జరుగుతుంది అంటే ఏం చెప్తారు సార్? ఆల్రెడీ ఆయన ఢిల్లీకి అన్ని చోట్ల పార్లమెంట్ ఎంపీ సెలెక్ట్ చేశారు కదా క్యాండిడేట్స్. వాళ్ళ ప్రచారం జరుగుతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. అది కూడా వాళ్ళకి ఉపయోగం వస్తుంది కాంగ్రెస్ పార్టీకి. సో ఎలక్షన్ వరకు చూస్తే ఆయన చక్కగా ఫుల్ కంట్రోల్లో ఉన్నారు. ఆయన కొత్తగా చేసేది ఏం లేదు. రోజు టీవీ మీద కనపడుతున్నాడు, నేను జైలుకి పంపించారని చెప్పుకుంటున్నాడు. కాబట్టి ఆయనకి ఇంకా క్యాన్వాసింగ్ క్యాంపెయిన్ అక్కర్లేదు. అందరికీ తెలుసు క్యాండిడేట్ సెలెక్ట్ అయిపోయారు. ఆయన పని ఫార్మల్ పని అంతే. అందువల్ల ఆయన ఉండినా లేకపోయినా పని ఆగదు, పని ముందులోకి వెళ్ళిపోతారు. ఎలక్షన్ క్యాన్వాసింగ్ నుంచే ఎన్నికల ప్రచారం చేసే అవకాశం ఉందంటారా సార్? ఆ ఫెసిలిటీ ఉంటుందా అసలు? ప్రచారానికి నామినేషన్ వేసాక స్టార్ట్ అయిపోయింది అనుకుంటున్నా ఢిల్లీలో. తప్పకుండా ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి ఆయన అడగొచ్చు. నన్ను ప్రచారం చేయనివ్వండి. ఎలక్షన్ కమిషన్ కూడా ఇంటర్వ్యూ అవ్వచ్చు. నిన్న ఢిల్లీ మీటింగ్ లో పెట్టింది ఏమన్నారంటే, ఎలక్షన్ కమిషన్ మీ బాధ్యత, ఎవరైతే ముఖ్యమంత్రులుగా ఉన్నారో వాళ్ళు క్యాన్వాస్ చేయకుండా బీజేపీ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి మీరు ఇంటర్వ్యూ నవ్వి వాళ్ళకి స్వతంత్రం తీసుకొచ్చి, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి సోరెన్ అండ్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వాళ్ళ జైలు నుంచి బయటికి తీసుకొచ్చి ప్రచారం చేయడానికి మీరే చేయాలని ఎలక్షన్ కమిషన్ మీద కూడా భారం పెట్టారు. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తారు? గట్టిగా ఒత్తిడి తీసుకొస్తే ఎలక్షన్ కమిషన్ మీద వాళ్ళు యాక్ట్ చేస్తే కోర్టు ఒప్పుకుంటారు. అది చెయ్యాలి. ఇంకా ఎందుకు చేయట్లేదో నాకు అర్థం అవట్లేదు. ఇప్పటికే ఈ ఢిల్లీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మనీష్ సిసోడియా గారు కానివ్వండి, కవిత గారు కానివ్వండి, పలువురు ఈ తిహార్ జైల్లోనే ఉన్న నేపథ్యంలో వీరందరూ కలుసుకునే అవకాశం ఉంటుందా? అసలు జైల్లో ఆ పరిస్థితులు ఉంటాయా అంటే ఏం చెప్తారు సార్? అప్పుడు కలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ లేడీస్ ఒక పక్కన ఉంటారు, మగవాళ్ళు ఒక పక్కన. తప్పకుండా అరవింద్ కేజ్రీవాల్కి ఆ జైల్ స్టాఫ్ అంతా ఆయన కింద ఉంటారు. కొంచెం గౌరవం చూపెడతారు. తప్పకుండా కలిసే అవకాశం ఉన్నది. కానీ సీసీటీవీస్ ఉంటాయి. ఆ జైల్ స్టాఫ్ 7,000 మంది 8,000 మందిలో ఎవరో సీసీటీవీస్ చూపెట్టి కలుసుకుంటున్నారంటే ఉద్యోగాలు పోతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటారు. కానీ కలవలేకుండా కోర్టు చేస్తుంది, ఈడీ చేస్తుంది. వాళ్ళు దూరంగా పెట్టాలి, కలవకూడదు, అన్ని ఉంటాయి. కొన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి కలవనీయకుండా చేసే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? కలవనివ్వకుండా చేస్తారు. కలిసేది కూడా మాట్లాడుకునేది ఏం లేదు. ఆ లాయర్లు, ఆ కేజ్రీవాల్ లాయర్లు, మనీష్ సిసోడియా లాయర్లు ఒకళ్ళే కాబట్టి ఇంకెవరు చెప్పక్కర్లేదు. ఏం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ మీద ఏ ఒత్తిడి తీసుకొస్తున్నారు ప్రభుత్వం, అన్ని ఆటోమేటిక్ గా తెలిసిపోతాయి. సో చాలా విశేషమైన కేసు. ఒక పక్కన కవిత జైల్లో ఉన్నది, ఒక పక్కన కేజ్రీవాల్ జైల్లో ఉన్నాడు, ఇంకో పక్కన మనీష్ సిసోడియా. ఇంకెవరైనా ఉంటారా? వీళ్ళ బంధువులు కూడా దీంట్లో ఉన్నారా? ఈడీ కొంతమంది బంధువులు కూడా ఉన్నారంటున్నారు. ఆ బంధువులు ఎవరు? భర్త, పిల్లల, ఎవరు? అది కూడా బయటికి రావాలి.
సో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే దొరుకుతామని ఎవరు అనుకోలేదు. దీంట్లో ఎలా దొరుకుతాం? పాలసీ కదా! పాలసీకి లంచం తీసుకున్నామని ఎక్కడున్నది? లంచం తీసుకోలేదు కదా! అంటే హవాలా అంటే ఇల్లీగల్‌గా డబ్బులు అక్కడికి గోవా పంపించారు. గోవాలో 40,00,00,000 పంపించారు. ఈడీ అన్నది మద్రాస్ నుంచి. ఆ 40,00,00,000 ఇప్పుడున్న ఒక మంత్రి ఆతిషి కింద ఖర్చు పెట్టారని నన్నొచ్చింది. అది నిజమైతే ఆమె కూడా తిహార్ జైలుకి వెళ్ళే అవకాశం, మంచి అవకాశం నిజం అవుతే. అందువల్ల కేసు వచ్చింది ఏంటంటే దీంట్లో సత్యం లేకపోతే వాళ్ళు చాలా పోరాడము కదా! ఇప్పుడు ఏమంటున్నారు? రాజకీయంగా మమ్మల్ని పెట్టారు. ఎలక్షన్ టైంలో తీసేశారు మమ్మల్ని సీన్‌లో నుంచి అంటున్నారు గానీ, మేము డబ్బు తీసుకోలేదు అని అంటలేదు కదా! ఎవరన్నా అన్నారా? ఎవరు అనలేదు కదా! ఇది రాజకీయంగా మా మీద చేస్తున్నారు. బీజేపీ చేస్తుంది. ఇది రాజకీయంగా ఎలక్షన్‌లో మేము తిరగకుండా చేస్తున్నారు అంటున్నారు కానీ, మేము తప్పు చేయలేదు. వందల కోట్లు డబ్బు మద్రాస్ నుంచి, హైదరాబాద్ నుంచి ప్లేన్‌లో ఇంకో విధానంగా గోవా, ఢిల్లీ, పంజాబ్ పంపించారే పంపలేదు అంటలేదే. సో, అందువల్ల ప్రజలకు కూడా టైం పడతాది. కానీ దీనివల్ల బీజేపీకి ఏమన్నా లాభం వస్తాదా అంటే లాభం ఏమి ఉండదు. బీజేపీకి లాభం లేదు. ఇది నష్టం బీజేపీ. ఎందుకంటే ఆళ్ళ విరోధులందరినీ కలిపేశారు బీజేపీ. కాంగ్రెస్ పార్టీ కేజ్రీవాల్ కలిపారు. కాంగ్రెస్ పార్టీ మమతా బెనర్జీ కలిపారు. కాంగ్రెస్ పార్టీ మిగతా వాళ్ళు ఎవరైతే కేసులున్నాయో వాళ్ళందరిని కలిపారు. సో, అందువల్ల ఇది బీజేపీకి అతి నష్టమైన పని. అనవసరమైన విరోధం. ఇది బీజేపీ ఫ్యూచర్‌ని ఈ ఎలక్షన్‌లో కూడా దెబ్బతీసే అవకాశం ఉన్నది. ఇది ఓకే. చాలా పెద్ద పొరపాటు బీజేపీ చేశారు. కేజ్రీవాల్ పని ఎలాగున్నదా? బీజేపీకి ఢిల్లీలో ఒక్క నాయకుడు లేడు పేరున్నవాడు. పంజాబ్‌లో ఒక్క హ్మ్. నాయకుడు లేడు. అలాంటి చోట్ల కేజ్రీవాల్ కాంగ్రెస్‌ని కలిపేసి వాళ్ళందరూ కలిసి కూర్చొని నన్ను స్టేజ్ మీద చూశాను. సో, హ్మ్. బీజేపీ అతిపెద్ద నష్టం బీజేపీ నెత్తి మీద తెచ్చుకున్నారు. ఎందుకు తెచ్చుకున్నారో వాళ్ళే చెప్పాలి. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి.